నెల్లూరు నగరంలోని పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధికి మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర యాదవ్, మేయర్ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరాన్ని దోమలేని నగరంగా తీర్చడంతో పాటుగా నగరానికి వరద ముప్పును తప్పించేందుకు 15 కాలువలు ఆధునీకరణ చేస్తామని మంత్రి నారాయణ అన్నారు. ఇక కాలువల ఆధునీకరణను కొందరు రాజకీయం చేస్తూ అసత్య ప్రచారాలతోటి లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వాళ్ళ మాటలు ప్రజలు వినే పరిస్థితిలో లేరని నారాయణ విమర్శించారు. ప్రతి నెల 1వ తేదీ తెల్లవారు నుంచే అవ్వాతాతలకు, వికలాంగులకు పెన్షన్స్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని మీద రాష్ట్రంలో ఉన్న ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు తెల్లవారు నుంచి వస్తున్నారు. గత ప్రభుత్వం కేవలం నెలకి 1,1300 కోట్లు మాత్రమే ఇస్తే ఈ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులున్న 2,700 కోట్లు ఇస్తుంది. అంటే గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే మోర్ దెన్ డబుల్. 1,300 అడిస్తే ఈ ప్రభుత్వం 2,700 రూపాయలు, 2,700 కోట్లు ఖర్చు పెడుతుంది నెలకి. ఇంతవరకు తీసుకుంటే మొత్తం ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 53,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.